వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2B ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 1B థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లమ్. షార్ట్ ఆన్సర్ మా ఇంపార్టెంట్ నేర్చుకోబోతున్నాము. ఇఫ్ ఎ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు ద సర్కిల్స్ x² + y² + 8x + 12y + 15 = 0 and x² + y² - 4x - 6y - 12 = 0 are equal, then find the equation of locus of P. ఫస్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ రేషియో ఈజ్ 1:2:3 అని మెన్షన్ చేశాడుమా. ఇప్పుడు ఆ లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ అని కండిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం సొల్యూషన్ given circles x² + y² + 8x + 12y + 15 = 0 and x² + y² - 4x - 6y - 12 = 0. Let P x1, y1 be any point on the locus. Let the tangents from P to the given circles touches at A and B. Let the tangents from P to 1 and 2. 1 and 2 means given circle equations ni 1 2 తో డినోట్ చేసుకుందామా. టచెస్ at A and B. Given that రేషియో ఆఫ్ లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. Given that lengths of tangents from P to 1 and 2 are equal. ఈ సెంటెన్స్ని మ్యాథమెటికల్గా డినోట్ చేయడము అంటే దట్ ఈస్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P to ఫస్ట్ సర్కిల్ PA, length of tangent from P to second circle PB are equal, means equal to. This is the mathematical condition for this sentence. So PA means length of tangent from P to first circle equal to PB means length of tangent from P to సెకండ్ సర్కిల్. లెంత్ ఆఫ్ టాంజెంట్కి ఫార్ములా మనకి √S11 = సెకండ్ సర్కిల్ని మనము S' తో డినోట్ చేసాం కాబట్టి S'11. బోత్ సైడ్స్ రూట్ ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయమ్మా. దిస్ ఎంప్లాయిస్ √S11 హోల్ స్క్వేర్ √S'11 whole square. Squaring on both sides చేసుకుందాము. This implies S11 = S'11 means S11 means substitution of a given point in the given circle. So P పాయింట్ని ఫస్ట్ ఈక్వేషన్లోను సెకండ్ ఈక్వేషన్లోను సబ్స్టిట్యూషన్ చేసుకుందాము. This implies x12 + y12 + 8x1 + 12y1 + 15. ఫస్ట్ ఈక్వేషన్లో xy బదులు x1 y1ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ S'11 అంటే సెకండ్ ఈక్వేషన్లో xy టర్మ్స్ బదులు x1 y1 పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. మీన్స్ x12 + y12 - 4x1 - 6y1 - 12. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని ఇటువైపు తీసుకురండి. RHS వైపు ఉన్న టర్మ్స్ని ఇటువైపు రాసినప్పుడు సైన్స్ చేంజ్ చేసుకుందాం. దిస్ ఎంప్లాయిస్ -x12 + x12
మైనస్ వై వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం. 8x1 ప్లస్ 4x1. నెక్స్ట్ y1 టర్మ్స్ని కలెక్ట్ చేయండి. 12y1 ప్లస్ 6y1 ప్లస్ కాన్స్టెంట్స్ ప్లస్ 15 ప్లస్ 12 ఈక్వల్ టు 0. 12x1 ఇవి రెండు ప్లస్ నోటేషన్తో ఉన్నాయి. యాడ్ చేసి అదే గుర్తు అప్లై చేద్దాం. ప్లస్ 18y1 ప్లస్ 27 ఈక్వల్ టు 0. డివైడింగ్ ఈచ్ టర్మ్ విత్ 3. 4x1 ప్లస్ 6y1 ప్లస్ 9 ఈక్వల్ టు 0. Therefore, locus of P x1, y1 is 4x plus 6y plus 9 equal to 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.